చూస్తున్నాం. సో డెఫినెట్ గా అంత ఈజీ కాదండి ఆ ఫైట్ అనేటువంటిది, అంత ఈజీ కానే కాదు. అండ్ వీఆర్ రోజు రోజు కూడా ఇప్పుడు మా ముందర పవన్ గారు ఒక విషయం ఆలోచన చేయండి. మా ముందర ప్రజల్ని చూసుకోవడం ఒక బాధ్యత ఉంది, ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన అన్ని అందించడం ఒక బాధ్యత ఉంది. దాంతో పాటుగా ఈ చెత్తవెదవులను కూడా మేము ఫేస్ చేయాలి. సో ఇట్స్ నాట్ అన్ ఈజీ టాస్క్, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటి అని అంటే, చంద్రబాబు నాయుడు గారు అన్నారు అని అంటే డెఫినెట్ గా అండి ఏమైపోతుంది అని అంటే, ఇప్పుడు మొన్న పాస్టర్ ప్రవీణ్ విషయమే ఉంది. అసలు అక్కడ పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళారు. నేను మీకు చాలా క్లియర్ గా చెప్తాను. అంటే ఒక ఇష్యూ వచ్చింది, ఒక మృతి జరిగింది. ఆ మృతికి సంబంధించి ఒక ఏమంటారు అంటే అనుమానాస్పదంగా ఉంది అని ఒక మాట రాగానే వెంటనే దానికి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ చేయడం కానీ, దానికి సంబంధించినటువంటి ప్రాపర్ గా యూనో ప్రెస్ మీట్లు పెట్టి చెప్పడం కానీ అన్ని జరిగాయి కదా. మీరే అంటున్నారు 300 సీసీ కెమెరాలను మీరే అంటున్నారు కదా. ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యారో అక్కడి నుంచి ఎండింగ్ పాయింట్ వరకు ఏం జరిగింది అనేటువంటిది మినిట్ బై మినిట్ ఆల్మోస్ట్ గా తెలుస్తూనే ఉంది. ఇంత జరిగిన తర్వాత కూడా లేదు మేము దుష్ప్రచారం చేస్తాం, మేము రాష్ట్రాన్ని నాశనం చేయాలని కంకణం కట్టు కూర్చున్నాం. మళ్ళా కూడా 5 సంవత్సరాలు రాష్ట్రం నాశనం అయింది, మాకు యూనో ఇంకా మింగుడు ఏమంటారంటే మాకు ఇంకా సరిపోలేదు, అది ఇంకా ఎక్కువ నాశనం చేయాలి రాష్ట్రాన్ని అని చెప్పి అనుకునేటువంటి కొంతమంది బ్యాచ్ ఉంటారు కదా. ఆ బ్యాచ్ కి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఏడిస్తేనే వాళ్ళకి సంతృప్తి అండి. మీకు సినిమా తెలుసా పవన్ గారు? మహేష్ బాబుతో సినిమా ఉంటుంది తెలుసా మీకు? స్పైడర్ ఏడుస్తుంటే ఆహా శ్రవణానందకరంగా ఉంది, ఆహా శ్రవణానందకరంగా ఉంది, వీళ్ళు ఏడుస్తుంటే ఆహా వీళ్ళ ఏడుపులు శ్రవణానందకరంగా ఉన్నాయంటారు చూసారా. అలాంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అందుకే మీరు గమనించండి, పవన్ గారు అన్నామంటే ఊరికే అన్నమండి. ఎవరం కూడా ఎక్కడన్నా ఎవరన్నా చచ్చిపోతే పరిగెత్తుకుంటే వెళ్తాడా? వెళ్తా ఎందుకు వెళ్తాడు? అమ్మ 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 ఐ సా డెడ్ బాడీ టుడే, ఐఎమ్ హ్యాపీ అనేటువంటి ఒక దీంట్లోకి వెళ్ళిపోతాడు. ఆ తన్మయత్వంలోకి వెళ్ళిపోతాడు అనమాట. ఆ తన్మయత్వంలోకి వెళ్ళి అన్కాన్షియస్ గా ఇన్వాలంటరీగానే ఒక నవ్వు వచ్చేస్తుంది మొహం మీదకి. సో దట్ ఈస్ ది నేచర్ ఆఫ్ దట్ పర్సన్ అండ్ ఆల్సో ద పార్టీ దట్ హీ లీడ్స్. సో ఇప్పుడు కమింగ్ బ్యాక్ టు ద మెయిన్ టాపిక్ పవన్ గారు, ఎస్ ఇంకా కొంత అందరం కూడా యాక్టివ్ గా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా చాలా చాలా మీరు అన్నట్టుగా సోషల్ మీడియా ప్రెజెన్స్ పెంచుకోవడం కావచ్చు, ఇంకా చాలా. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తానండి, మొన్న వక్ఫ్ భూములకు సంబంధించి ఒక బిల్ పాస్ అవుతుంది. బిల్లుకి సంబంధించినటువంటి ఒక ఇష్యూ రాగానే ఒక్కొక్కడును గుండెలు బాధేసుకున్నాడు ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ వాళ్ళు. ఇదే దుర్మార్గులు గత 5 సంవత్సరాల్లో 50% అంటే 50% పైగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి వక్ఫ్ భూములన్నిటినీ కూడా కబ్జా చేశారు ఈ దుర్మార్గులు. తెలుసా మీకు? ఇడు ఒక్కొక్కడు బయటకు వచ్చి అందులో ఇంకా అంతకు మించి, అంటే ఇవన్నీ ఎప్పుడు స్టార్ట్ అయ్యాయో తెలుసు కదా మీకు పవన్ గారు. వాళ్ళ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి స్టార్ట్ అయింది ఈ దందా. ఇవాళ హైదరాబాద్ లో సాక్షి బిల్డింగ్ ఏదైతే ఉందో దట్ ఈస్ అ వక్ఫ్ ల్యాండ్ దట్ దే హావ్ ఎంక్రోచ్డ్. అవును, ఏదో వార్తలు వస్తున్నాయి. అవును కదా. సో అలా వీళ్ళు చేసేదే అన్యాయం, ముస్లింలకు వీళ్ళు చేసేదే అన్యాయం బేసికల్ గా. కానీ సోషల్ మీడియా తిరుగుతోంది అమ్మ జగనన్న అందుకేనా నువ్వు ఈ విధంగా సపోర్ట్ చేయండి అని. లేదు, ఇక్కడ ఇంకో విషయం చెప్తాను చూడండి. ఇది అయిపోయింది. పోనీ అంటే ఎంత దుర్మార్గుడు అంటే, పోనీ నువ్వు సపోర్ట్ చేస్తున్నావో చెయ్యట్లేదో అన్న కరెక్ట్ గా తెలవాలి కదా, చెప్పాలండి. ఇప్పుడు మా పార్టీ ఉందండి, విజయవా విప్ కదా, ఆల్ ఆఫ్ యూ షుడ్ అటెండ్ అని. ప్లస్ మేము ఇచ్చినటువంటి జేపీసీలో మేము సబ్మిట్ చేసినటువంటి 3 మోడిఫికేషన్స్ యాక్సెప్ట్ చేసిన తర్వాత కూడా ఇంకొక మోడిఫికేషన్ కోసం మేము సభలో మాట్లాడాం. మా ఎంపీ కృష్ణప్రసాద్ గారు అనుకుంటా చాలా గట్టిగా మాట్లాడారు. అండ్ దట్ ఈస్ అవర్ స్టాండ్. సో మేము అధికారంలో ఒక వార్త ఏదో చూసాం మేడం, నిజమో కాదో గానీ, అంటే ఎన్డీఏకి ఒకటి యూపీఏకి ఒకటి సపోర్ట్ చేశారంట, రాజ్యసభలో ఒకటి పార్లమెంట్ లో ఒకటి. నిజమేనా? ఈయన ఓటింగ్ ఎవరు? జగన్మోహన్ రెడ్డి. అక్కడ సింహం సింగిల్ అండి, సింహం సింగిల్. ఓకే, ఎవడు దగ్గర కూడా రానివ్వడు. ఎన్డీఏ లేదు, యూపీఏ లేదు, ఎవరి దగ్గర కూడా రానివ్వడు. ఈ ఇష్యూ పైన ఓటింగ్ లో రాజ్యసభలో ఒకరికి వేశారంట, పార్లమెంట్ లో ఒకరికి.